గంజాయి ప్రస్తుతం సమాజాన్ని యువతను పట్టిపిడిస్తున్న పెనుభూతం. ఈ ఉచ్చులో పడిన వాళ్ళెవరూ బయటపడలేదు. ఇంతకీ భారీగా అక్రమ రవాణా అవుతున్న గంజాయి ఎక్కడ పండుతోంది? పోలీసుల కళ్ళు కప్పి పండించేంత ధైర్యం ఎవరు చేస్తున్నారు? అయితే ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే వైపు వేళ్లు చూపెడుతున్నాయి. ఇంతకీ ఎక్కడ గంజాయి పండుతోంది? ఏపీ గుండానే ఎందుకు ఎక్కువ రవాణా అవుతోంది? తాజాగా పట్టుబడిన నిందితులు అసలు ఏం చెప్తున్నారు? ఈ ఘటనపై స్పెషల్ స్టోరీ. గంజాయికి హబ్గా మారింది ఒడిశా. అక్కడి నుంచి ఏపీ మీదుగా తమిళనాడుకు రవాణా అవుతోంది. దీంతో ఏపీలో తరచుగా గంజాయి పట్టుబడుతోంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సమాజాన్ని నాశనం చేసే మత్తు పదార్థాలపై గోకవరం పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. భారీగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గోకవరంలో జరిగిన ఈ ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. మనకి గోకవరం అవుట్కట్స్లో కింగ్స్ దాబా సమీపంలో ఒక లేఅవుట్లో ఒక గాంజాకు సంబంధించినటువంటి ఒక అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారం మీదకు ఎస్ఐ గారు మరియు ఎంఆర్ఓ గారు సిబ్బందితో వెళ్ళి దాడి చేయగా అక్కడ ఒక మారుతి స్విఫ్ట్ కారు, అదేవిధంగా ఒక 59 కేజీలు గాంజా, ఒక 4 వ్యక్తుల్ని ఉన్నారు. వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేసి దాని మీద దర్యాప్తు జరిపితే కొన్ని నిజాలు మనకి తెలిసాయి. ఈ గాంజా అనేది ఒక 2 రాజస్థాన్ వ్యక్తులకి మనకి ఎవరైతే ఈ పోలవరం జిల్లా రంపచోడవరం మండలం ఎర్లమామిడి గ్రామం నుంచి ఒక 2 వ్యక్తులు, కత్తుల ప్రతాపరెడ్డి, కొండల శ్రీకృష్ణారెడ్డి అనే వ్యక్తులు, వీళ్ళు అలవాటుగా గాంజా అక్కడ కొని ఒరిస్సా అలాగే పోలవరం జిల్లాలో గంజాయిని తీసుకుని ఇక్కడ ఎవరైతే వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులకి వెహికల్లో తీసుకొచ్చి ఆ ప్లేస్లో అప్పగించడం అనేది జరుగుతుంది. డాబా సమీపంలో ఓ కారులో గంజాయి రవాణా జరుగుతుందన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో ఓ షిఫ్ట్ కారులో అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న వ్యక్తులను గుర్తించారు. కారులో సోదాలు జరపగా భారీ మొత్తంలో గంజాయి బయటపడింది. మొత్తం 59 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారును కూడా సీజ్ చేశారు. 4 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగా ఇంతకు ముందు ఒక 3-4 కేసులు కూడా వాళ్ళు చేశారు. అదేవిధంగా ఈరోజు వాళ్ళు చేస్తుంటే ఆ సమాచారం తెలిస్తే ఎస్ఐ గారు ఇందాక నేను చెప్పినట్టుగా ఆ సిబ్బందితో ఎంఆర్ఓ గారితో వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఒక 59 కేజీల గాంజా, అదేవిధంగా మారుతి స్విఫ్ట్ వెహికల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని చిత్రాడ ప్రాంతం నుంచి గంజాయిని కొని ఇతర రాష్ట్రాల్లో అమ్ముకుంటున్నారన్నారు. పట్టుబడిన 2 వ్యక్తులు కూడా ఇదే తరహాలో విక్రయిస్తున్నారని సిఐ మూర్తి తెలిపారు. ఇప్పటి వరకు ఈ మార్గంలోనే గంజాయి రవాణా చేసినట్లు విచారణలు తెలిసిందన్నారు. పట్టుబడిన నిందితులు గతంలో కూడా గంజాయి అక్రమ రవాణా చేశారన్నారు. వాళ్ళ గత చరిత్ర ఏంటంటే ఇలాగా గత కొంతకాలం నుండి కూడా వాళ్ళు ఒరిస్సాకు చెందినటువంటి పంగి శ్రీధర్ చిత్రకొండ, అదేవిధంగా గణపతి అతను కూడా చిత్రకొండ, వీళ్ళందరూ కలిసి వీళ్ళు అక్కడ ఈ గాంజాని కలెక్ట్ చేసుకుని వీళ్ళ ద్వారా ఇద్దరు వ్యక్తుల ద్వారా ఇతర రాష్ట్రాల్లోకి ఇతర ప్రదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి అమ్మటం జరిగింది. ఆ విధంగా ఇప్పటి వరకు మనకు దర్యాప్తులో మన గోకవరంలోనే గతంలో ఒక 2 కేసులు వీళ్ళు తీసుకెళ్ళినటువంటి 400 కేజీలు, అదేవిధంగా మొన్న ఒక వారం క్రితం ఒక 28 కేజీల బైక్ మీద వెళ్తూ కూడా ఆ కేసును కూడా కన్ఫెస్ చేశారు.
గంజాయి రవాణా కోసం జగ్గంపేట, గోకవరం మార్గాలను ఎంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ మార్గాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు. అక్రమ గంజాయి రవాణా అరికట్టేందుకు పోలీసుల ప్రత్యేక నిఘా వ్యవస్థ నిరంతరం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. సమాజం భద్రత కోసం పోలీసులు చేస్తున్న ఈ చర్యలకు ప్రజలు సహకరించాలని కోరుతున్నారు.